ప్రాణాలు మురికినాయి. కనబడుతున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. చెప్పండి అయ్యగారు మాట్లాడతారంట. మాట్లాడండి, తలా ఒక మాట మాట్లాడండి. దేవుని నాన్న మహిమ కలుగును గాక. సత్యమయ్య గారు వరంగల్ వచ్చారు. మా ప్రాంతానికి అడవి ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, రంపచోడవరం, అల్లూరు డిస్ట్రిక్ట్ ఏరియా. అలాగే కోవాయిట్ నుంచి ఎన్ఎస్ పాలయ్య గారు, రూతమ్మ గారు వచ్చారు. మా ఇంటి దగ్గర ఉన్నారు. మేము సువార్తకి వెళ్ళి వస్తున్నాము. అయ్యగారి కారు చెడిపోయింది, దారి మధ్యలో ఆగిపోయాం. ఇక్కడే జస్ట్ 1 కిలోమీటర్ లోపల ఆపేసాము రోడ్డు దగ్గర. జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వచ్చాము. కాసేపు కారుకి ఫ్రీ ఇద్దామని. మళ్ళీ స్టార్ట్ అవుతుంది కారుకి గంట పోతే. కారు స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. దయచేసి ప్రార్థన చేయండి. అయ్యగారికి తెలియదు బండి గురించి, ఎందుకంటే ఎన్ని తిప్పలు పడుతుందో మాకు తెలుసు. రాత్రుల్లో పగల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. దయచేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీ ప్రార్థన మాకు కావాలి. మీరు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా అద్భుతం జరిగిస్తాడు. మీరు ఖచ్చితంగా మీ ప్రార్థన సహాయం కొరకు మేము ఇవన్నీ చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఇదంతా కూడా చూశారు కదా ప్లేస్ ఒకసారి. ఇదంతా కూడా ఎంత ఘోరంగా ఉందో చూడండి. అంటే ఇలాంటి కొండల్లో, లోయల్లో, చెరువుల్లో, ఇలాంటి ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో ప్రతి ఏరియాకు వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తూ వాక్యాన్ని వారికి అందజేస్తూ, వ్యక్తిగత సువార్త, సంఘ కూడికల్లో సువార్త, తర్వాత సంఘ క్షేమాభివృద్ధి కూడిక సువార్త, వీధి సువార్తలు ఎక్కడ దొరికితే అక్కడ, ఒక్కరు దొరికినా ఇద్దరు దొరికినా, సభలతో సంబంధం లేకుండా, సంఖ్యతో సంబంధం లేకుండా, ఎవరు దొరకకపోయినా ఆ ప్రాంతాన్ని దేవుడికి అప్పగించి ప్రార్థించి ఊరూరు తిరుగుతూ, ట్రైబల్ ఏరియా మొత్తం తిరుగుతూ, మొత్తానికైతే అడవుల్లో పడి మేము వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే, మీ అందరి ప్రార్థన ఎంతో అవసరం. ఎందుకంటే ఈ దైవరాజ్య వ్యాప్తిలో అనేక మంది ప్రార్థనలు అవసరం. అనేక మంది కన్నీళ్లు తొడబడాలి, అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది పాపం నుండి, శాపం నుండి విడిపించబడి నిత్య రాజ్యానికి చేరాలని ఒకే ఒక ఆకాంక్షతో, కోరికతో ఈ సువార్త పరిచర్యలు మేమందరం ఒక టీముగా బయలుదేరి అనేకులకు దేవుడి ప్రేమను పంచుతూ సువార్తను అందిస్తూ సాగుతూ ఉన్నాం. మీ అందరూ కూడా ప్రార్థించండి. దేవుడి మీ అందరూ దీవించడం. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. సత్యమయ్య గారు మరి విరామం లేకుండానే మరి కోయట్ దేశం నుంచి మేము రావడంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ కొండ ప్రాంతాలు ఇప్పుడు మీకు చూపించాము. అనేకమైనటువంటి కొండ ప్రాంతాలు ఇవి. ఇలాంటి లోయల్లోనూ వాగుల్లోనూ ఇట్లా తిరుగుతూనే ఉన్నాము. కాలినడకన వెళ్తున్నాము. అయ్యగారు ఎంతగానో మమ్మల్ని ఆదరించి మరి ఈ పరిచర్య చేస్తున్నాడు, ఈ పరిచర్య చేపిస్తున్నాడు అనేక ప్రాంతాలకి. మరి ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు డానియల్ గారు, ఈయన ఇంట్లోనే ఉంటున్నాం మేము ఇప్పుడు. ఆయన చక్కటి ఆతిథ్యం కూడా మాకు ఇస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి కూడా ఉదయకాలం నుంచి మరి సాయంకాలం వరకు ఏమి కావాలో ప్రతిదీ కూడా మాకు ఏర్పాటు చేస్తూ దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. ఇదంతా నేనైతే యేసయ్య ప్రేమ చాలా సంతోషంగా, ఆనందంగా అనుభవిస్తున్నాను. మరి ఇక్కడ జోసెఫ్ అయ్య గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మాతో పాటు మరి ఫ్యామిలీని వదిలిపెట్టేసి, ఆయన ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో మరి జనగామలో ఉంటాడు ఆయన. మరి ఆ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టేసి, బిడ్డలను వదిలిపెట్టేసి, అక్కడ ఫ్యామిలీని వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఈ ప్రాంతాలకి, ఆంధ్ర ప్రాంతము ఇదంతా కూడా రంపచోడవరం అనేది ఇది చాలా అడవి ప్రాంతము. ఎటు చూసినా కూడా చెట్లు, చేమలు, గుట్టలు కనపడతాయి తప్ప ఇక్కడ మనుషులు కనిపించేది తక్కువ. ఒకవేళ మనుషులు కనిపించినా కూడా వీరందరికీ నాగరికత అనేది లేదండి. నాగరికత చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో తిప్పుతూ ఉన్నారు. ఆయన కూడా మాతో పాటు తిరుగుతూనే ఉన్నాడు. ఆయనకి స్థలం లేనప్పటికి కూడా కారులో ఇరుక్కొనైనా సరే ఆయన మీద ఒక 10 బస్తాలు వేసినా కూడా అవన్నీ అట్లా పెట్టుకొని దేవుని స్తోత్రం. ఇది మాకు ఆనందంగా ఉంది. ఒకవేళ ఇంత కష్టంలో ఇరుకులో పోయినప్పటికి కూడా మేము ఆనందంగా, సంతోషంగా చెప్తున్నాము. దేవుడు ఈ పరిచర్యను దీవించిన గాక. మా టీము ఏదైతే ఉందో ఈ పరిచర్య కోసం వాడబడుతున్న టీము దేవుని రాజ్యము కొరకు కష్టపడుతున్నటువంటి మమ్మల్ని కూడా దేవుడు ఇంకా అనేక ప్రాంతాలకి తెప్పి అయ్యగారి ద్వారా నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, గతించిన వారం నుంచి తిరుగుతున్నాను. అనేక ప్రాంతాలు, అక్కడ కనీసము వారికి 10 మంది కూర్చునే వసతి కూడా లేనటువంటి ప్రాంతంలో మరి అక్కడ చర్చిలు కట్టించడము, ఈయన ద్వారా అంటే ఎవరో ఒకరు మరి ప్రేరేపించబడి వారికి ఇవ్వాలనే మనసుతో చాలామందిని మరి తీసుకొచ్చి ఆ ప్రాంతాలకు పరిచయం చేయడము, ఆ పరిచర్య వాళ్ళంతా చూసినప్పుడు వారికి ఏదో ఒక సహాయం అందించడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎంతగానో ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా జరుగుతుంది. ఈ పరిచర్య గురించి మీ అందరూ ప్రార్థించండి.
వీడియో చూస్తున్న మీరు మీ ప్రార్థనలు మాకు కావాలి. ముఖ్యంగా మీ ప్రార్థనలు కోరుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మీరు చేసే ప్రతి ప్రార్థన కూడా మమ్మల్ని నడిపిస్తుంది. ఇలాగా లేకపోతే మేము ఒక అడుగు కూడా వేయలేము. మీ ప్రార్థనలు మాకు కావాలి. మీరు మీకు ప్రేరేపిస్తే సహకరించండి. సత్యమయ్య గారు, సత్యం అనే డి సత్యం అని ఉంటుంది. ఈ డి సత్యమయ్య గారికి కూడా మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒక మాట మంచిది. ఆత్మల భారం కలిగి ఈ పరిస్థితులతో నేను కూడా తిరగడం నాకు గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. వాళ్ళందరూ ప్రార్థన విని మరి అయ్యగారితోటి మేము వెళ్ళడం, అయ్యగారు కలవడం, ముగ్గురు దైవజనులతో కలిసి ఉండడం నాకు ఇచ్చిన దేవుడు గొప్ప భాగ్యం. వారికి ఉన్న మంట, వారికి ఉన్న ఆరాటము, ఆత్మల పట్ల భారము, అనేక మంది అన్యజనులు, తర్వాత దేవుని ఎరగని వారు, అనేక ప్రాంతాలు అసలు మనుషులము వెళ్ళలేని పరిస్థితుల స్థలాలకు కూడా అతను ఎంతో సుఖముగా హాయిగా రెస్ట్ తీసుకోకుండా మంచి సోఫాలో కూర్చొని హాయిగా ఉంటూ ఆ 2 నెలలు ఎంజాయ్ గడపచ్చు. కానీ అది కాకుండా కేవలం ఆత్మల పట్ల భారం కలిగి ఈ అయ్యగారికి ఉన్న భారాన్ని ఈ అయ్యగారికి ఉన్న భారాన్ని వీళ్ళకి ముగ్గురు అందరు కలిసి ఒకటే ఆలోచన, ఒకటే దర్శనం, ఒకటే దేవుని పిలుపు, దేవుని ఆత్మల కొరకు పరిగెత్తాలి. సుఖాలు భోగాలు అన్నీ వదిలిపెట్టి దేవుని కొరకు పరిగెత్తుతుంది. వీళ్ళందరితో కలవడం నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం దేవుడు. కాబట్టి మా అందరి కొరకు ప్రార్థన చేయండి. అది టీం లీడర్ మా సత్యమయ్య గారి గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఈ మాట దీవించండి.